హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రిప్ ఫిట్ ఛానల్. మన విజయవాడ ఎంజీ రోడ్లోని ఈట్ స్ట్రీట్లోనే బెజవాడ ముంత మసాలా బండివాడే ఈ చికెన్ ముంత మసాలా కూడా చేస్తున్నాడండి. ఇలా వేయింగ్ మెషిన్ మీద ఒక 100 గ్రాముల చికెన్ పకోడీని తీసుకొని ఆ ముక్కలన్నింటినీ కూడా సన్నగా తురిమేసుకుంటున్నాడు. ముంత మసాలా అంటేనే జనరల్గా మనకి అన్నీ కూడా వేసి బాగా కలిసేలా మెత్తగా కలుపుతారు కదండి. మరి చికెన్ పెద్ద పెద్ద ముక్కలుంటే అలా కలపడం కుదరదు కాబట్టి ఇలా అతి చిన్నగా కలపడానికి వీలుగా తురుముతున్నాడు. అలాగే ఆ కట్ చేయడం చూస్తుంటేనే చికెన్ కూడా సాఫ్ట్గానే కట్ అవుతుంది అండ్ బోన్లెస్ మాత్రమే వాడాడని తెలుస్తుంది. సో ఫ్రెష్ చికెన్నే యూజ్ చేసుంటాడని చెప్పొచ్చు. ఇలా చికెన్ ముక్కలన్నీ తురుముకున్న తర్వాత అందులో ఉన్న ఫ్రైడ్ కరేపాకును కూడా వేసుకొని సన్నగా తురిమేసుకున్నాడండి. ఈ ఫ్రైడ్ కరేపాకు మంచి టేస్ట్తో పాటు మంచి వాసన కూడా యాడ్ చేస్తుంది. తర్వాత ఓ మిర్చి బజ్జీని కూడా తీసుకొని ఇలా సన్నగా తురిమేసుకున్నాడు. ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న చికెన్ ఇంకా పచ్చి ముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకున్నాడు. ముందుగా తురిమి పెట్టుకున్న కాసిన్ని ఉల్లి ముక్కలు, కొత్తిమీర తురుము కూడా ఈ గిన్నెలోకి కలిపాడు. దీంట్లోనే కాసిన్ని ఫ్రైడ్ పల్లీలు, మరి కాసింత ఫ్రైడ్ శనగపప్పు కూడా వేసి తగినంత పాలలో ఉప్పు, కారం, గరం మసాలాలు, చాట్ మసాలాలు వంటివి వేసుకుని చివరిగా ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్న నిమ్మరసం కూడా కలిపి వేశాడు. వీటన్నింటినీ కూడా మిగతా అన్ని బజ్జీ మసాలాలానే బాగా కలిపాడు. చికెన్ పకోడీని ఇలా పచ్చి మసాలాలా ఊహించుకుంటుంటేనే ముందసలు చూస్తుంటేనే వెంటనే తినేయాలనిపిస్తుంది కదండి. మనకి కావలసిన విధంగా మరి కాసింత ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ అడిగి మరీ వేస్తున్నాడు. టేస్ట్ చేయడానికి కూడా ఇచ్చాడండి. ఇదేదో బాగుంది కదూ, చికెన్ బజ్జీ మసాలా, అది కూడా మనకి కావలసిన స్పైస్లో చేసివ్వడం సూపర్ కదా. దీన్ని ఓ సిల్వర్ ఫాయిల్ ప్యాక్లోకి తీసి పైన ఉల్లి ముక్కలు, కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి అందించాడు. చికెన్ లవర్స్, మీరు చికెన్ని మరింత ఎంజాయ్ చేయడానికి చికెన్ ముంత మసాలా కోసం ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ని ఈ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలానే మన ఈ ట్రిప్ ఫిట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.